రే రారా బయటికి. వదులు వదులు. ఏమండి, ఎంతసేపు వెయిట్ చేయాలి? సారు పెద్ద సార్తో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆపేసి వచ్చేయమంటారా ఏంటి? మేడం మేడం, త్వరగా కేసు రాయండి. ఉండమ్మా, ఇప్పుడు వచ్చి కేసు రాయమంటావు? లోపల ఇంకో కేసు వెయిటింగ్ లో ఉంది. లోపల ఎవరు ఉంటే వాళ్ళ పన్నయ్య వరకు నన్ను వెయిట్ చేయమంటారా? ఈ లోపు అవతల నేరం జరిగిపోతుంది. ఇద్దరు అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోతాయి. పర్వాలేదా? హలో హలో హలో, ఏది నీ లొల్లి? సార్ సార్ సార్, ఇద్దరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేశారు సార్. చిన్న పిల్లలు సార్, నా కళ్ళ ముందే లాక్కుని వెళ్ళిపోయారు సార్. త్వరగా ఎఫ్ఐఆర్ రాసుకుని ఆ అమ్మాయిల్ని కాపాడండి సార్. నువ్వు వచ్చి కిడ్నాప్ అయిందని చెప్పగానే ఎఫ్ఐఆర్ రాసేయాలా? సార్, నేనే కాదు, రోడ్లో అడుక్కునేవాడొచ్చి కంప్లైంట్ ఇచ్చినా మీరు రాసుకోవాలి. అది మీ డ్యూటీ. అబ్బచ్చా, మా డ్యూటీలు నువ్వు గుర్తు చేస్తే గానీ మాకు తెలీదా? సార్, అనవసరంగా టైం వేస్ట్ చేయకండి సార్. అవతల స్కూల్ పిల్లలు సార్. కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. త్వరగా కేసు రాసుకుని వాళ్ళని కాపాడండి సార్. కాపాడతలే గాని అసలు నువ్వు ఈ కిడ్నాప్ డ్రామాని ఎక్కడ చూసావు? ఎవరు కిడ్నాప్ చేశారు? ఎన్ని గంటలకు జరిగింది? సార్, గంట క్రిందటే కిడ్నాప్ జరిగింది. ఇద్దరు రౌడీ వెదలు కిడ్నాప్ చేశారు. ఇద్దరు ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు సార్. ఏమండి, మీరు చెప్పేది 7th పిల్లలు యూనిఫామ్ లో ఉన్నారు కదా? అవును. కిడ్నాప్ చేశారా? వాళ్ళని కిడ్నాప్ చేశారా? మీరు చూసారా? ఎక్కడ చూసావో చెప్పలేదే? ఏయ్, సైన్స్ ఎగ్జిబిషన్ బిల్డింగ్ దగ్గర జరిగిందని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? వాళ్ళు మా స్కూల్ పిల్లలే. ఇందక్కడి నుంచి వాళ్ళ గురించి నేను గొంతు చించుకొని చెప్తూ ఉంటే అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతావేంటి? హలో హలో హలో, ఏంటి నువ్వు అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా? సబ్ ఇన్స్పెక్టర్తో. అయితే ఏంటి? యు ఆర్ ఏ పబ్లిక్ సర్వెంట్, నాట్ ఏ సుపీరియర్ ఆన్ పబ్లిక్. యు ఆర్ పేడ్ బై పబ్లిక్, యు ఆర్ వర్కింగ్ ఫర్ పబ్లిక్. సో యు హ్యావ్ టు వర్క్ ప్రాపర్లీ. ఫస్ట్ బిహేవ్ ప్రాపర్లీ విత్ ద పబ్లిక్. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే నేను కూడా అలాగే మాట్లాడతాను. ముందు కేస్ ఫైల్ చేసి వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేయండి. అసలు మీ దేవురు? ఇన్స్పెక్టర్, మీరు సరిగ్గా బిహేవ్ చేయకపోతే ఎవరితో ఫోన్ చేయించాలో వాళ్ళతో చేపిస్తాను.
హలో సారు, ఇది వేరే స్టేటు, మీది వేరే స్టేటు. నీకెంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అది ఈడ పనిచేయదు. సార్ ఆ పిల్లలు ఎస్ఐ గారు, మీరిప్పుడు కేసు ఫైల్ చేయకపోతే మన ప్రెస్ కౌన్సిల్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు? నా పేరు వాసు, నేను రిపోర్టర్ని. ఓకే ఓకే. ఏమయ్యా రైటర్, సార్. వెళ్ళి కేసు ఏంటో రాసుకో. ఓకే సార్. వెళ్ళి కంప్లైంట్ రాసివ్వండి, మేము చేయాల్సింది చేస్తాం. వెళ్ళి. ఇందాకటి నుంచి ఎస్ఐ ఇలాగే సతాయిస్తున్నాడు. నేను మాట్లాడుతానుండు. చూడండి ఎస్ఐ గారు, జరిగింది కిడ్నాప్. ఇది చాలా ఇంపార్టెంట్ కేస్. సో వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. మీరు కంప్లైంట్ ఇచ్చేళ్ళండి, వెంటనే మా డ్యూటీ మేము మొదలు పెడతాం. వాళ్ళ ఫోటోలు ఏమన్నా ఉంటే ఇచ్చేళ్ళండి, ఎంక్వైరీకి ఈజీ అవుతుంది. ఓకేనా? సార్ ఫోటోలు ఫోన్లో ఉన్నాయి, మీ నంబర్ ఇస్తే ఫార్వర్డ్ చేస్తాను. ఏమయ్యా కానిస్టేబుల్, సార్. నీ నెంబర్ ఇవ్వయ్యా. ఇస్తా సార్. వాళ్ళని చూసి హలో కంట్రోల్ రూమ్, ఓ కిడ్నాప్ జరిగింది, ఆ ఫోటోస్ పంపిస్తాం, అన్ని స్టేషన్లకి ఫార్వర్డ్ చేయండి. సార్ మీ నంబర్ చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. కిడ్నాప్ అయిన వాళ్ళు మా స్కూల్ పిల్లలే. నా పేరు వారాహి, నేను స్కూల్ టీచర్ని. ఐఎమ్ చరణ్, ఆ స్కూల్కి ఓనర్ని. మేము ఆంధ్ర నుంచి వచ్చాం, సైన్స్ ఎగ్జిబిషన్కి వచ్చాం. ఇంతలో ఇక్కడ ఎలా జరిగిపోయింది. సరే, ఇప్పుడు మీరు మీ పిల్లలందరూ ఎక్కడ ఉంటున్నారు? పిల్లల్ని ఆయతో కలిసి బస్సులో ఊరెళ్ళిపోమని చెప్పాను. మేము ఇక్కడ ఏదైనా హోటల్లో రూమ్ తీసుకుని వెయిట్ చేయాలి. హోటల్లో ఎందుకండి, మా ఇంటికి రండి. మీ ఇంటిగా? వద్దులేండి. అలా అనద్దండి, పాపం ఆ పిల్లల్ని గుర్తు చేసుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది. చాలా అమాయకంగా ఉన్నారు. ఒక టీచర్గా మీకు వాళ్ళతో ఎంత అనుబంధం ఉంటుందో నేను అది అర్థం చేసుకోగలను. ఇప్పుడు మీరెంత బాధలో ఉన్నారో కూడా నేను అర్థం చేసుకోగలను. మేము మీ బాధని తీర్చే వాళ్ళం కాకపోయినా అది తీర్చడానికి ఎంతో కొంత సాయం చేయగలం. అందుకే వచ్చి మా ఇంట్లో ఉండండి ప్లీజ్. సరే పదండి. పదండి వెళ్దాం. అమ్మా, ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఏంటి ఆ కృష్ణ తులసి మనలా ఆలోచించడం మొదలుపెట్టింది. అంటే? ఒక బిజినెస్ పర్సన్ లా ఆలోచించడం మొదలుపెట్టింది. తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసే పనిలో పడింది. ఏం చేస్తుంది? ఎక్కడ చేస్తుంది? హైదరాబాద్. హైదరాబాదా? అక్కడ తనకి ఎవరు తెలుసు, ఏం తెలుసు? తనకి తెలిసిన స్టైల్లోనే బిజినెస్ మొదలు పెట్టబోతుందమ్మా. తను ఈ ఊళ్ళో ఒక అమ్మవారి గుడికి ప్రతి సంవత్సరం శారీ నేసివ్వడం ద్వారా ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసి బిజినెస్ పెంచుకుని పాతుకుపోయింది. సేమ్ సెంటిమెంట్ అక్కడ కూడా ప్లే చేస్తుంది. ఎవరికో అమ్మవారికి చీర అవసరమైతే నైట్కి నైటే రెడీ చేసి తీసుకువెళ్తుంది. పిచ్చి కృష్ణ తులసి, ఇక్కడ వర్కౌట్ అయిన ప్లాన్ అంత పెద్ద సిటీలో వర్కౌట్ అవదు. పాపం తనకి తెలియదురా. అమ్మా, ఆ కృష్ణ తులసిని తక్కువగా ఎస్టిమేట్ చేయొద్దని నువ్వే చెప్పావు కదా. మరి ఇప్పుడు నువ్వే ఇంత అండర్ ఎస్టిమేట్ చేస్తే ఎలా? అంటే అక్కడ కూడా తను సక్సెస్ అవుతుందని నీకు అనిపిస్తుందా? నువ్వెలా నమ్ముతున్నావు? నాకు అనిపించేది నేను నమ్మనమ్మా, చేసేస్తాను. ఆ కృష్ణ తులసి హైదరాబాద్లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తుందో చూస్తాను. టెన్షన్ పడకు విక్కీ, తను ఎక్కడ ఏం చేసినా అవమానపడి తీరుతుంది. నువ్వేం కంగారు పడకు. అసలు ఆ కృష్ణ తులసి ఆ చీరను హైదరాబాద్ వరకు తీసుకెళ్తేనే కదా అక్కడ ఏదన్నా చెయ్యడానికి. రండి. అమ్మా
అమ్మా కూర్చోండి. వాసు వచ్చావా? అమ్మా వీళ్ళెవర్రా? అమ్మా వీళ్ళు వారాహి, చరణ్. ఈవిడ మా అమ్మ విమలమ్మ. నమస్కారం. నమస్కారం. వీళ్ళు నీ స్నేహితులా? కాదమ్మా, ఒక పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పరిచయం అయ్యారు. పోలీస్ స్టేషన్లోనా? అవునత్తయ్య, ఈరోజు నా క్యాబ్లో 2 క్రిమినల్స్ ఎక్కారు. వాళ్ళిద్దరూ స్కూల్ పిల్లలకి మత్తు మందు పెట్టి నా క్యాబ్లోనే కిడ్నాప్ చేయాలని చూశారు. నేను వాళ్ళని పట్టుకోవాలని చూశాను, కానీ వాళ్ళు నన్ను తోసేసి వేరే కారులో పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఆ పిల్లలిద్దరూ మా స్కూల్ పిల్లలేనమ్మా. అయ్యో, ఇదెక్కడి దుర్మార్గం అమ్మా. మరిప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? మేమందరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. అమ్మా వీళ్ళది ఆంధ్ర. పిల్లలకి సైన్స్ ఎగ్జిబిషన్ కోసమని వచ్చారు. సరే హోటల్లో ఉండడం ఎందుకని మన ఇంటికి ఇన్వైట్ చేశాను. ఓ, ఏ ఊరమ్మా మీది? ఏలూరండి. ఏలూరా? ఇందాకే ఏలూరులో ఉన్న నా తమ్ముడి స్నేహితురాలతో మాట్లాడాను తెలుసా? ఏలూరులో మీకు చుట్టాలున్నారా అండి? చుట్టాలున్నారు కానీ వాళ్లతో ఎక్కువ బంధుత్వమే నడవట్లేదు. కానీ ఓ మంచి స్నేహితురాలుంది. తను చీరలు నేస్తుంది. తనకేరా అమ్మవారి చీర నేసి తీసుకురమ్మని చెప్పాను. తను సరే అంది. అందుకే మనం రేపు అమ్మవారికి బోనం పెడుతున్నాం. కళ్యాణం కూడా చేస్తున్నాం. అవునా? ఏలూరులో చీరలు నేసేదెవరండి? కృష్ణమ్మ అని మా అమ్మ. ఏంటి? కృష్ణమ్మ మీ అమ్మ? అవునండి, కృష్ణమ్మ గారి పెద్దమ్మాయే ఈ అమ్మాయి. అవునా? నువ్వు మా కృష్ణ కూతురువా? నా తల్లి, ఎంత ఆనందంగా ఉందమ్మా. ఇన్నేళ్ల తర్వాత రేపు మీ అమ్మని చూడబోతున్నాను. అంతకంటే ముందే నిన్ను కలిశాను. ఓ, నాకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. సంయుక్త, వెళ్ళి ఈ అమ్మాయికి ఏం కావాలో అన్ని చూడమ్మా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఓ బాబు, ఏమనుకోకు. మా కృష్ణ కూతురనేసరికి ఆ ఆనందంలో నిన్ను పట్టించుకోలేదు. అయ్యో భలేవారండి, మీరు మాట్లాడండి. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా అమ్మా, ముందు తన్నే ఫ్రెష్ అప్ అవనివ్వు. పొద్దుటి నుంచి తిరిగి ఉన్నారు. ఓ అలాగా. సంయుక్త, వెళ్ళమ్మా, తీసుకెళ్ళు. ఆ ఏర్పాట్లు చూడు. వెళ్ళమ్మా, రండి. వెళ్ళమ్మా. ఇంపార్టెంట్ కాల్ అమ్మా. కృష్ణమ్మా, మంచినీళ్ళు తాగు. కనీసం టీ అయినా తాగు.
అమ్మవారేంటి ఇప్పుడు చేస్తుంది? కృష్ణమ్మ ఇప్పుడు మాట్లాడదు. నాకు తప్పేలా లేదు, ఏం చేస్తాం? ఆ చెప్పు, ఏం చేస్తున్నావు? సరదాగా షికార్లు కొడుతున్నావా ఏంటి? అమ్మమ్మా అమ్మ లేదా? హైదరాబాదులో ఒకరి కోసం చీర నేస్తుంది, దీక్షలో ఉంది, ఫోను మాట్లాడదు. ఆ చీర నేస్తోంది ఎవరి కోసమే నీకు తెలియదులే. విమలమ్మ గారి కోసం, చిన్నప్పటి అమ్మ ఫ్రెండ్. ఏంటి, ఇది కూడా పట్టేశావా? నేనిప్పుడు విమలమ్మ గారింట్లోనే ఉన్నాను. హా, అనుకున్నానే ఉంటావు. నువ్వెక్కడికెళ్తే అక్కడ మహమ్మారిలా కమ్మేస్తావు. అసలు 25 ఏళ్ల నాటి నుండి సంబంధాలు లేవు మా మధ్య. నువ్వెలా పట్టేసేవే వాళ్ళని? అదంతా పెద్ద స్టోరీలే కానీ నేను తర్వాత అమ్మకి చెప్తానులే. నేను ఈరోజు బయలుదేరి రావట్లేదని అమ్మకి చెప్పు. ఏమొచ్చిందంట మాయరోగం? రోగం కాదమ్మా, అమ్మకి చెప్పాల్సిన స్టోరీనే దీనికి కారణం. సర్లే, అక్కడే ఏడు. రేపెట్టు కృష్ణమ్మ అక్కడికే వస్తుంది, అక్కడే చెప్పుకో నీ సోదంతా. సరే, అమ్మని ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. అక్కర్లేదులే, పెట్టేయ్. కృష్ణమ్మా, కృష్ణమ్మా, ఎందుకమ్మా ఇంత కష్టం నీకు? ఇది కష్టం కాదమ్మా, అమ్మవారి మీద ఉండే ఇష్టం, భక్తి. ఎస్ సార్. ఓకే, యా, ఓకే సార్, అలాగే సార్. ఓకే సార్, బాయ్. ఏమన్నారు? ఏమంటారు? వెతుకుతున్నాం, ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాం, ఇంకా దొరకలేదు. దొరకగానే మీకు కాల్ చేస్తాం, ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు. ఛ! సమస్యలు మన ఇంట్లో ఉండకూడదు, పక్కింట్లోనే ఉండాలని కోరుకుంటారందరూ. కానీ పక్కవాడు కూడా మనిషి అన్న కనీస మానవత్వం ఉండట్లేదు ఎవరికి. ఇదే వాళ్ళ ఇంట్లో పిల్లలు మాయమైతే ఆ ఎస్ఐ ఇంత కూల్గా మాట్లాడగలుగుతాడా? ఆవేశపడకు వారాహి. అరే, నేను వేరే వాళ్ళ పిల్లలని ఈజీగా అనట్లేదు. వారాహి, చరణ్, నేను జర్నలిస్ట్ సోర్సెస్ ద్వారా పిల్లల్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో తెలుసుకున్నాను. ఏంటి? అవును, మా వాళ్ళు నాకు ఖచ్చితంగా చెప్పారు. అయితే మనమే వెళ్ళి వెతుకుదాం, పదండి. వారాహి, నువ్వు ఆగు. అసలు మనం ఎక్కడికైనా వెళ్ళి వెతుకుతాం? ఖచ్చితంగా ఎటు వెళ్లారో తెలుస్తుందని తను చెప్తున్నాడు కదా, ఆ రూట్లోనే మనము వెళ్ళి వెతుకుదాం. అవును, మనం ఇంట్లో కూర్చుని ఇంకా దొరకలేదు అని పోలీసుల్ని తిట్టుకుంటూ కంటే దారి తెలిసినప్పుడు మనమే వెతుక్కోవడం కరెక్ట్. సరే, పదండి వెళ్దాం. పదండి. వాసు, వాసు, అమ్మా, ఎక్కడికి రా? అమ్మా, ఆడపిల్లల్ని వెతకడానికి వెళ్తున్నాం మేము. సరే, జాగ్రత్త. అవతల వాళ్ళు అంత మంచోళ్ళు కాదని చెప్తుందిగా వారాహి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సరేనమ్మా, మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త. జాగ్రత్త. పిల్లలు ఇంకా రాలేదు. ఈ చిన్న పిల్లలు దొరికారో లేదో, ఎవరెత్తికెళ్ళిపోయారో, వీళ్ళు వాళ్ల కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నారో. అత్తయ్య,
అక్క బావ ఇంకా రాలేదేంటి? అప్పటి నుండి ఏమైపోయారని చాలా భయంగా ఉంది. నాకే కంగారుతో కాళ్ళు చేతులు ఆడడం లేదే. నువ్వు నన్నింకా కంగారు పెట్టకమ్మా. అన్నా, ఇటువైపు స్కూల్ పిల్లలు ఏమైనా కనిపించారా? కనిపించలేదండి. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరినైనా చూసారా? చూడలేదు. లేదా? చూడలేదు. సార్, ఆ, పిల్లలు దొరక్కపోతే ఏంటి సార్ పరిస్థితి? వారాహి వద్దు, నువ్వు అలా డిసప్పాయింట్ అవ్వద్దు. వాళ్ళకేం కాదు. వాళ్ళకేం కాదని ఎలా అనగలవు? వాళ్ళని తీసుకెళ్ళిన వాళ్ళు చాలా డేంజరస్ గా ఉన్నారు. మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళే ఎలాగైనా వెతికి పట్టుకుంటారు. అమ్మా తల్లి, మేం మనుషులం. మా అంతట మేము ఏమీ చెయ్యలేని అల్పులం. మాకు భయాలు ఎక్కువ, ధైర్యం తక్కువ. మా బతుకుల్లో ఏది జరిగినా అది నీ తలంపే అనుకుంటాం. అందుకే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనుకుంటాం. కిందటిసారి నీకోసం బోనాలు ఎత్తాలనే ఉద్దేశం మాకు కల్పించాం. అది చేద్దామనుకునేసరికి నువ్వే విఘ్నాలు కల్పించావు. ఆ మొక్కుబడిని మేం తీర్చుకోలేకపోయాం. అదంతా మా కార్యఫలమే అనుకున్నాం. ఆ తరువాత మా తమ్ముణ్ణి తీసుకెళ్ళిపోయావు. అది కూడా మా కర్మఫలమే అనుకున్నాం. ఇప్పుడు మా తమ్ముడి పిల్లలకి ఏవో గండాలున్నాయని చెప్పించావు. అవి దాటడం కోసం మళ్ళీ బోనం ఎత్తి కళ్యాణం చేయించాలని నువ్వే దారి చూపించావు. నీ పూజ చెయ్యాల్సిన మా పిల్లలు ఆ ఆడపిల్లల కోసం రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారమ్మా. మా ఇంటి పిల్లలు కాకపోయినా ఆ చిన్న పిల్లల గురించి మాకే ఇంత దిగులుగా ఉంటే, ఇంకా పిల్లల్ని కన్న వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళ మనసు ఎంత కుంగిపోతుందో, ఎంత భయపడిపోతారో వాళ్ళు. అమ్మా, దయ చూడమ్మా. ఆ పిల్లలు దొరికేలా చేసి, ఏ ఆటంకం లేకుండా చేసి నీ బోనం ఎత్తించుకో తల్లి. నీ కళ్యాణం జరిపించుకో తల్లి. కృష్ణమ్మ, అనుకున్నది సాధించావు. అమ్మా, నీ దయవల్లే ఈ చీరని ఇంత త్వరగా నేయగలిగాను. నీ కృప ఉంటే ఏదైనా సాధించగలమనే నమ్మకాన్నిచ్చావు తల్లి. నిన్ను ఏమని కీర్తించాలమ్మా? ఇప్పుడే ఈ చీరను తీసుకుని బయలుదేరుతాను తల్లి. కృష్ణమ్మ, దీక్ష చేశావు, నీరసపడిపోయి ఉన్నావమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అంత దూరం ప్రయాణం చేయడం ఎలా చెప్పు? చెయ్యాలి పిన్ని, తప్పదు. అమ్మవారికి చీరని సమర్పించడంతో పాటు నా విమలక్కని కలుసుకోవాలి. 25 ఏళ్లుగా దూరమైపోయిన ఆ అనుబంధాన్ని కళ్ళారా చూడాలి, నోరారా మాట్లాడాలి. కానీ నీ ఆరోగ్యం? నా ఆరోగ్యం నీకవసరం. అమ్మవారికి బాధ్యత ఆవిడే చూసుకుంటుంది. విమలక్కకి ఫోన్ చేసి బయలుదేరతాను. ఫోన్ ఇవ్వు పిన్ని. కృష్ణ, చీర నేస్తున్నావా? నెయ్యడం కాదక్కా, పూర్తయిపోయింది. ఇంత త్వరగా చీర నేసేసావా? అవునక్కా, అంతా అమ్మవారి దయ.
అవును, అమ్మవారి దయే ఇదంతా తనే చేయిస్తుంది. అక్క, నేను వెంటనే హైదరాబాద్కి బయలుదేరుతున్నాను. అలాగే కృష్ణ, నేనక్కడికి కారు పంపించమని మా వాసుకి ఇప్పుడే చెప్తాను. అలాగే అక్క. పిన్ని, విమలక్క కారు పంపిస్తుందంట. రై తొందరగా పోనీరా. పోతురా. ఏం బాబు, హైదరాబాదులో ఎక్కడికి వెళ్లాలో తెలుసా? తెలుసమ్మా, మా సారు చెప్పి పంపించారు. సరే బాబు. పిన్ని, నేను వచ్చే వరకు కళ్యాణిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో. అసలే వారాహి కూడా లేదు. నువ్వెళ్ళేది దేవుడి పని మీద కదా, నీ పిల్లల్ని ఆ అమ్మవారే కాపాడుతుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా కృష్ణమ్మా. అలాగే పిన్ని, వెళ్ళొస్తాను. హైదరాబాదులో ఇక బోనాల జాతర మొదలవుతుంది. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. ఆ కృష్ణమ్మ చీర తీసుకుని హైదరాబాద్ చేరుకోకూడదు. అక్కడికి రీచ్ అయ్యేలోపు తనని ఆపుతారో చంపుతారో మీ ఇష్టం. కానీ తను తీసుకెళ్లే చీర మాత్రం నాశనం అయిపోవాలి. ఓకే సార్. ఇప్పుడే కృష్ణమ్మ బయలుదేరుతుంది. హైదరాబాద్ చేరుకునేలోపు మీరు ఆ పని పూర్తి చేయాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేసినా తను ఈ ఊరు దాటాకే చెయ్యాలి. అదేంటి సార్, ఊర్లో చేస్తే ఏంటి ప్రాబ్లం? ఊర్లో ఆల్రెడీ ఒక యాక్సిడెంట్ జరిగి ఒక మనిషి బెడ్ మీద పడింది. ఇప్పుడు అది కూడా ఈ ఊర్లోనే జరిగితే అందరి కళ్ళు మా ఇంటి వైపే చూస్తాయి. అదిగో అదే కృష్ణమ్మ కారులో వెళ్తుంది. వెళ్ళండి వెళ్ళండి. అలాగే సార్. అటుపక్క ఆల్మోస్ట్ ఆ ఏరియా మొత్తం వెతికేశాం. మేం కూడా ఇటు పక్కన కాలనీ మొత్తం తిరిగేశాం, ఎక్కడా లేరు. ఇన్ని గంటలుగా వెతుకుతూనే ఉన్నాం. అసలు ఎక్కడికి తీసుకెళ్లిపోయారు, ఏం చేస్తున్నారు పాపం. టీనేజ్ లో ఉన్న ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళి ఏం చేద్దామని వాళ్ళ ఉద్దేశం. సార్, ఏం చేసైనా సరే మనం పిల్లల్ని రక్షించాలి. మనం కేసు పెట్టాం కదా, అసలు ఆ పోలీసులు ఏం చేశారో ఒకసారి కనుక్కుందాం. ఫోన్ చేయి. హలో సార్, నేను చరణ్ మాట్లాడుతున్నాను. ఏ చరణ్? సార్ నేను సార్, మా స్కూల్ పిల్లలు మిస్ అయ్యారని ఇందాక వచ్చి కంప్లైంట్ ఇచ్చాను కదా, ఇందాక ఫోన్ కూడా చేశాను. ఇచ్చారు, చేశారు. అయితే ఏంటి సార్, పిల్లల్ని తీసుకునే హైత్ నగర్ వైపు వెళ్లారని కంప్లైంట్లో రాశాం కదా. మరి మీరేం యాక్షన్ తీసుకున్నారో అడగడానికి ఫోన్ చేస్తే అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తారేంటి? చూడండి, మీరు కంప్లైంట్ ఇచ్చారు, మేము మా టీంని పంపించాం, వాళ్ళు వెతుకుతున్నారు. ఏంటండి వెతుకుతున్నారు? అసలు ఎక్కడ వెతుకుతున్నారు? మాకు ఒక్క పోలీస్ వెహికల్ కూడా కనిపించలేదు ఈ రూట్లో. ఈ రూట్లో అంటే ఏ రూట్లో? మేము మీకు కిడ్నాపర్స్ ఏ రూట్లో వెళ్లారని కంప్లైంట్ ఇచ్చాము, ఆ రూట్లోనే ఉన్నాం సార్. ఆ రూట్లో ఎక్కడున్నారు? మానస హిల్స్ ఏరియాలో. ఒక నిమిషం ఉండండి. మనం ఎక్కడున్నామో వాళ్ళకెందుకు చెప్పేది? అసలు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పకుండా. ఎస్ఐ గారు, మీరు యాక్షన్ తీసుకున్నారా లేదా? లేదంటే చెప్పండి, మీపై హైయర్ అఫీషియల్స్ కి కంప్లైంట్ ఇస్తాము.
మీరు కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోండి, కానీ మేమైతే మా టీంని పంపించాం. ఆ రూట్లో చెక్ పోస్టులు పెట్టి అలర్ట్ చేశాం. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అన్ని ఏరియాలకి మెసేజ్లు పెట్టాం. వాళ్ళు పిల్లల్ని తీసుకొని ఎక్కడికి పారిపోలేరు, త్వరలోనే దొరుకుతారు. వీళ్ళకి మామూలుగా చెప్తే అర్థం కాదండి. ఇలా గట్టిగా చెప్తేనే వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తారు. సరే సరే, మనం ఆ ముందు రోడ్లంతా వెతుకుదాం పదండి. మేము స్ట్రైట్గా వెళ్తాం, మీరు లెఫ్ట్లో వెళ్ళండి. మీరు అటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం. ఎస్ఐ గారు ఫోన్ రా. ఎత్తి మాట్లాడరా. సార్, రేయ్ ఎక్కడున్నారా? మానసా హిల్స్ రోడ్లో సార్. రేయ్ ఈడియట్స్, 2 గంటల నుంచి సిటీలోంచి బయటపడకుండా ఏం చేస్తున్నారా? ఇక్కడ కూడా మీ వాళ్ళే ఉన్నారు సార్. ఎవరికంటా పడకుండా సిటీ ఆ మూల నుంచి ఈ మూలకు రావాలంటే ఎంత కష్టమో తెలియదా మీకు? ఆ కంప్లైంట్ ఇచ్చిన బ్యాచ్ అంతా ఆ రూట్లోనే ఉన్నారంట్రా. మీకోసం వెతుకుతున్నారు. మీరు గాని వాళ్ళ కంట పడితే ఇక అవుట్. వాళ్ళు నాకు ఫోన్ చేయకుండా 100కి ఫోన్ చేశారనుకో, ఆ ఏరియా పిఎస్ నుంచి పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టేస్తారు. రేయ్ మీరు తొందరగా అక్కడి నుంచి బయటపడండి రా. ఓకే సార్, వెళ్ళిపోతున్నాం సార్. రేయ్ తొందరగా పోనీరా. పోతున్నా. బాబు, ఇంకెంత దూరం ఉంది? ఇంక అరగంటలో సిటీకి వెళ్ళిపోతామమ్మా. ఏమైంది బాబు? టైర్ పంచర్ అయినట్టుంది మేడం. టైర్ పంచర్ అయింది మేడం. ఆ చీర తీసుకురారా. రేయ్ పారిపోతుంది, రా పట్టుకుందాం, త్వరగా రా. హేయ్ ఆగు, హేయ్ ఆగు, ఆగు, ఆగు. ఆగు, ఆగు, ఆగవే. సార్ చెప్పండి సార్. ఎరా చీర దొరికిందా? లేదు సార్, చీర కోసమే ఆవిడ అన్నమాట పరిగెడుతున్నాం. పరిగెడుతున్నారా? ఎక్కడ? సిటీలోనా? లేదు సార్, సిటీ చివరన ఉన్నాం. రేయ్ ఆ చీరని నాశనం చేయండి. కుదరకపోతే కనీసం నేల మీదైనా పడేయండి. అప్పుడు ఆ చీర అమ్మవారికి పెట్టడానికి పనికిరాదు. ఏమీ చేయకుండా ఇక్కడికి వచ్చారంటే నేనే చంపేస్తాను. అర్థమైందా? అలాగే సార్. హేయ్ ఆగు, హేయ్ ఆగు. హేయ్ ఆగు, నిన్నే ఆగు, ఆగు. హేయ్ ఆగు, పట్టుకోరా, ఇవ్వు.
వదలండి ఏయ్, వదలండ్రా. నీ వల్లే కదా మేము దొరికిపోయాం. మా కోసం వెతుకుతారా? రావే, నేను దుబాయ్ తీసుకెళ్ళి అమ్మేస్తాం. వదలు. రా. అమ్మా, జాగ్రత్త. వదలండి మమ్మల్ని. అయ్యో. రేయ్, అమ్మా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఓ విమలమ్మ గారింటికి వస్తున్నా అని చెప్పావు కదా. అవునమ్మా, నేను చీర తీసుకొని వస్తుంటే వాళ్ళు చీర కోసం నా వెంట పడ్డారు. అంటే అరుంధతి వాళ్ళు మనల్ని ఇక్కడ కూడా వదలట్లేదన్నమాట. అరుంధతి వాళ్ళే కాకపోతే మరి నీ చేతుల్లోంచి ఈ చీర లాక్కోవాల్సిన అవసరం ఎవరికుంటుందమ్మా? ఆంటీ, కృష్ణమ్మ గారు మీరేనా? ఆ, అవును బాబు, మీరు? నేను విమలమ్మ గారు అబ్బాయిని. ఓ అవునా, చీర కింద పడకుండా కాపాడావు, చాలా సంతోషం బాబు. మీరే కృష్ణమ్మ గారని, మా ఇంటికి చీర తీసుకొస్తుంది మీరేనని నాకు తెలీదు. స్కూల్ పిల్లలు కిడ్నాప్ అయ్యారని వెతుక్కుంటూ వస్తుంటే మీరెలా కనిపించారు. ఎవరో అనుకుని కాపాడితే చివరికి అమ్మవారి చీరని కాపాడినట్టయింది. చాలా థ్యాంక్స్ వాసు గారు, మా అమ్మని కాపాడినందుకు. పర్లేదండి, ఇట్స్ ఓకే. సరే, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ, వరాహి గారు మీరు పిల్లల్ని తీసుకుని బయలుదేరిపోండి. నేను రేపు మా అమ్మతో కలిసి వస్తాను. సరేనండి, నేను బయలుదేరుతాను. స్నేహ, కీర్తి, పదనమ్మా. సరే సరే, మీరు పదండి. పదండి. అమ్మా రండి. కృష్ణ, అక్క, కృష్ణ, ఎన్నాళ్ళయింది, ఎంత మారిపోయావి, పెద్దదానివైపోయావు. నలుగురు పిల్లలకి తల్లినక్క. అక్క, ఇదిగో నీకోసం అమ్మవారికి నేసిన చీర.
బాగా నేసావు కృష్ణ, అద్భుతంగా ఉంది. ఇంక రేపు కళ్యాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. రేపు నిర్విఘ్నంగా కళ్యాణం జరుగుతుంది. రండి, అందరం కలిసి ఆనందంగా భోంచేద్దాం. అక్క, గుడి ఎంత బాగా అలంకరించారో చూడు. ఆషాఢం బోనాలు కదా కృష్ణ, ఇక్కడ అద్భుతంగా చేస్తారు. అందులో భాగమైనందుకు ఆనందంగా ఉంది. అంతా అమ్మవారి అనుగ్రహం. బాగున్నారా పంతులు గారు? బాగున్నానమ్మా. కళ్యాణం ఏర్పాట్లు? వాసుబాబు అంతా చెప్పాడు. అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ముందు మీరు వెళ్ళి బోనం ఏర్పాట్లు చూడండి. ఇక్కడ కళ్యాణం ఏర్పాట్లు అవ్వగానే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అలాగే పంతులు గారు, బోనం వండుదాం పదండి. రా కృష్ణ, రండి. బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో మన బట్టలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టివిరో